హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో, టుడే వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ సాటర్డే నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే తనైతే ఒక సప్త శనివార వ్రతం అనేది తను చేసింది. 7 వారాలుగా చేస్తూనే ఉంది. బట్ 7 వీక్స్ నాకైతే టైం లేదు అండ్ అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే వెళ్ళలేదు. బట్ 7th వీక్ వచ్చి కంపల్సరీగా 7 మంది దంపతులకి పసుపు కుంకాలు ఇచ్చి ఆడపడుచుకి చీరనైతే ఇవ్వాలనేసి ఆ పూజకి ఆ వ్రతానికి ప్రతిఫలం ఇస్తుంది అనేసి అన్నారంట. సో దట్ తనైతే అందరినీ ఫ్యామిలీలో ఉన్న అందరినీ పిలిచింది. సో నిష్టగా తనైతే 7 వారాలు పూజనైతే చేసింది. 7 శనివారాలు పూజనైతే చేసిన తర్వాత ఇలా 7 మందికో 9 మందికో పసుపు కుంకాలు ఇచ్చి, అంటే జంటలకి పసుపు కుంకాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని సంపూర్ణంగా ఈ పూజనైతే కంప్లీట్ చేసి, దాని తర్వాత ఎప్పుడు వీలు కుదురుతుందో అప్పుడు తిరుమల స్వామి సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకొని సంపూర్ణంగా ఈ పూజనైతే కంప్లీట్ చేయాలంట. సో ఈ పూజ తనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు. బట్ ఇది తను చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉండింది. నేను కంప్లీట్గా వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. బికాజ్ నేను వెళ్ళడానికి ముందే తను పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో తనైతే కథలు చదువుతూ ఉన్నింది దేవుడిది. సో నేను అప్పుడైతే కాసేపు అయితే ఉండగలిగాను. దాని తర్వాత అయిపోయింది. సో నేను ఇంకా కొంచెం త్వరగా వెళ్ళి ఉంటే బాగుండేదేమో. బట్ ఫైనల్లీ నేనైతే కాసేపన్నా ఆ పూజలో ఉండగలిగాను. నేను చాలా పీస్ఫుల్గా అయితే ఫీల్ అవుతున్నాను. అండ్ ఆ పూజ వల్ల మా ఫ్యామిలీ అందరూ ఒకటయ్యాము, గ్యాదర్ అయ్యాము. ఇలాంటి టైం మళ్ళీ మళ్ళీ రాదు. సో అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ గలిపేసాం. మా పాప యా తను కూడా బాగానే ఎంజాయ్ చేసింది, మా అన్న కూతురు. అండ్ ఫైనల్లీ మేమైతే ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యాము. సో చిన్నపిల్లలు అందరూ ఉంటే ఒకతర ఫ్యామిలీతో బాగుంటుంది కదా. సో పూజనైతే సంపూర్ణంగా తనైతే బాగా చేసేసింది. అండ్ మీకు స్టార్టింగ్లో చూపించిన వీడియో ప్రకారం ఎలా చేయాలి ఏంటి అనే చాలామంది వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు. మీరు దాన్ని చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పూజను అయితే చేయొచ్చు. బట్ నిష్టగా చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు సో నాకు టైం అయిపోతూ ఉన్నింది, వెళ్ళాలి అనుకొని నేనైతే ఇంకా మా అక్క దగ్గర అదే పసుపు కుంకుమ అందరికన్నా ముందు నేనే తీసుకొని బయలుదేరేద్దామనేసి తీసుకుంటూ ఉన్నాను. నేను మా వారైతే మా అక్క చేతులారా పసుపు కుంకుమ తీసుకుంటూ ఉన్నాము. సో ఆ వీడియో అయితే మీకోసం. సో ఫైనల్లీ మేమైతే పసుపు కుంకుమ తీసుకునేసి ఇంకా బయలుదేరేద్దామనేసి బ్యాగ్ అని ఎత్తుకుంటూ ఉన్నాను. సో అక్కడే నేనైతే మార్నింగ్ టిఫిన్ లంచ్ అంతా అక్కడే చేశాను. మా ఆయన మాత్రం ఈవినింగ్ అయితే వచ్చి నన్ను పికప్ చేసుకొని అప్పుడే పసుపు కుంకుమ తీసుకొని వెళ్దామనేసి అనుకున్నాము. దాని తర్వాత నేను వచ్చేసాక చాలానే జరిగింది అక్కడ. యాక్చువల్లీ నేను చాలా మిస్ అయ్యాను దాని తర్వాత. బికాజ్ నాకైతే ఫ్యామిలీతో ఉండడం అంటేనే ఇష్టం. నాకు లైక్ ఇండివిజువల్గా ఉండడం కన్నా జాయింట్ ఫ్యామిలీ అంటేనే చాలా ఇష్టం. నేను అలాంటి ఒక క్యారెక్టర్ నాది. యాక్చువల్లీ అందరితోనూ మింగల్ అవ్వేలాగా ఎంజాయ్ చేస్తూ ఉండే రకం నేను. సో నేనైతే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేనైతే అక్కడ ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ లేటర్ నా సిస్టర్స్ అందరూ నాకు ఈ వీడియో అయితే నాకు తీసి పంపించారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ ఈ వీడియోని నేనైతే లాస్ట్ వరకు చూసాను. ఎందుకంటే మీకే తెలుసు ఫ్యామిలీతో ఉండడం చాలా ఇంపార్టెంట్ అయిన టైం. సో మళ్ళీ మళ్ళీ అలాంటి టైం అయితే మనకి రాదు. స్పెండ్ చేయడమే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఫైనల్లీ మా అక్క అయితే మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి చాలామంది అయితే వచ్చారు. మా వదిన అందరికీ పసుపు కుంకాలు ఇచ్చి తనైతే తన వ్రతాన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసుకునింది. అండ్ దీని ద్వారా ఏమంటే అందరికీ ఒక పీస్ఫుల్నెస్ అయితే లభించింది అని అనుకుంటున్నాను. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ ఇండియన్ పిల్ల ఛానల్. థ్యాంక్ యూ.